అరే మన జైత్యాలకుండా ధర్మపురికి కొత్త కొత్త పొరులు దిగిరంటరా. ఇంకేంది నీ గుర్రానికి పని పడ్డట్టుందిగా. ఒక్కొక్కటి ముట్టుకుంటే మాసిపోయేటట్టు ఉన్నదట్రా. పోదామారా మనం కూడా. వద్దురా, నా పవిత్రమైన శీలాన్ని పోయిపోయి ఆ బోరు బావులు పెట్టన్నా. నువ్వు సంసార వినీతి పవిత్రం గల శీలం. నేను పోయి వచ్చినాక జరిగింది సినిమా స్టోరీలా చెప్తా చూడు. నువ్వు కుళ్ళుకొని జావాలి. నువ్వు ఎన్నన్నా చెప్పరా, నేనైతే రానరా. ఇప్పుడు నువ్వు సడన్ గా తెచ్చినావు అనుకో, నీ పవిత్రమైన శీలం ఉండే ఏం ఉపయోగం రా. నువ్వు ఇప్పుడు ఇట్లా వర్జిన్ మీద తెచ్చినావు అనుకో, మీ తాత సార్ ఇజ్జత్కే చెప్తాడు నీ బొత్తుకడ నా వారసుడుగా పుట్టిందని. మొడ్డని నగరుగాడే ఫస్ట్ నెట్ చేసుకున్నాడు. మొడ్డున్న మువ్వని నువ్వే మొడ్డ అని తిరిగేవాడిది. నువ్వు వర్జిన్ ఉన్నందుకు నీ పిల్లల పక్క పెద్ద బోర్ బావితో అత్త చూడు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. దేవుడని సమానం ఉండేలా ఇస్తారా. తమ్ముడు లేని కాసులు గాడే అవతలేడు. తమ్ముడున్న నీకేమో తమ్ముళ్ళు ఇవ్వలేకపాయే. గురి లేని గన్నెందుకు తీసిపారాయి. లంజకన్నా నీరపరపన ఎక్కువైందిగా. వస్తా పాయిగా. ఇదిరా మొగోడు లక్షణం అంటే. నాకు డౌటే, పైన పడరంలోన లొడరం అన్నట్టే ఉంది మీ ఎవ్వరం. అరే పోవద్దారా. పోదాం రా మెల్లగా. వాళ్ళ నుంచి లెక్కపోయినట్టు చేయబడుతుంది. నీకు నా మొడ్డెరకా ఏది ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. నీ ఎక్స్ మింగమంటే మంగళవారం అన్నట్టు నువ్వు, అందుకే దెంగేసింది. లంజడుగా మళ్ళీ ఆస్టోర్ ఎందుకు చదువుతావు? మరి పోదామంటే లంచ సోది పెట్టబడుతుంది. దా మరి పోదాం. పైసలు ఎప్పటి తెస్తానవురా? 500 తెస్తానా, సరిపోదా? అవ్వెందుకు మడిచి పెట్టుకోవడానికా? 5,000 పట్టుకోనరా. చల్ నా దగ్గర గంటగానే వెళ్ళాయి. పుక్కడికి వస్తారనుకుంటున్నావా వాళ్ళు? వాళ్ళు ఫ్రెష్ రా, పైసలు ఎక్కువ అవుతాయి. ఇక నువ్వు పైసలు కక్కుర్తి పడితే గంతే. నీ బతుకు బొడిలిచ్చా బోడబోడనే. 500కి రారా? 500 ఏంద్రా, 300 కూడా వస్తారు. అందులోకి నీ కాళ్ళు చేతులు అంటకుంటూ పోతాయి. పోతాండి వాళ్ళ దగ్గరకే తీసుకోతా వద్దులే, పెనకాడికి మంచి కాడికే పోదాం కదా. గుద్ద మూసుకొని పైసలు పట్టుకోని రా, ఇప్పటికే లేట్ అయింది. అక్కడ వాడున్నారా, పోదామా? ఆగు, అందరూ చూద్దాం. అందులో యువతి మధ్య ఉంటే దాని దగ్గరికి పోదాం. అగో గాడ సూపర్ ఉన్నారా. భయంగా ఉందిరా. లంచోడుక భయపడకు, నేను ఆంటీకి చెప్తాను నేను మంచిగా చూసుకోమని. అరే వద్దురా, పోదాం పారా ఇంటికి. గడ్డి వీగా తీసుకొచ్చినావా రైతురాక? ఏమోరా, భయంగా ఉంది. దెంగే అయితే నువ్వు పైసలు నిన్న పోతే లోపలికి. నీ పైసలు లేవా? లేవు. నువ్వు పైసలు ఇస్తావా ఇయ్యవా? నేను ఇయ్యా. సరే ఇయ్యకు, తెల్లారా కీడనే ఉంది. ఎవడన్నా చూడాలి, మీ అయ్యకి చెప్పాలి, మీ అయ్యని గుద్ద చెక్కి పారేయాలి. నువ్వు కూడా ఇలానే ఉన్నావు అనుకో, మీ అయ్య కూడా నీ గుద్ద చెక్కేస్తాడు. నా మొడ్డతి నాకు అసలు పట్టింపులేం లేవు. నేను చుట్టాల ఇంటికి వస్తే నేను కట్టేస్తే నేను నిడిపేయడానికి వచ్చినా అని చెప్తా. నేను కూడా అలానే చెప్తా నువ్వు రాకుంటే. మీ అయ్య చెప్పరాకుంటాడు, ఎవరికి నీ పూకు పులావ్ ఎత్తాడు. అరే ఎందుకు అలా భయపడతావు? పోతిద్దరం పోదా, లేదంటే నేను ఒక్కనే పోతా. పైసలు అయితే ఇయ్యు. అరే ప్లీజ్ రా, ఇంటికి పోదాం దారా. దెంగడు మింగడు గాసం అన్నట్టు పోతా ఎత్త పొడతా అంటే గారా. ఈడికి వచ్చినాక ఎవడన్నా దెంగెత్తామంటాడారా? అసలు నీకు తమ్ముళ్ళు ఎత్తడారా? లంజోడికి ఏం మాట్లాడుతున్నావు రా? మరి ఈడికి వచ్చినాక సప్పుడకి పోదామంటే నవ్వడొచ్చింది. నీకు తమ్ముళ్ళు ఎత్తడా అని. ఏదైతే పోతా చూడు. ఆంటీ నీకు మళ్ళీ ఇట్లా భయం ఏంది అన్నాడు అనుకో, నీకు 200 ఎక్స్ట్రా ఎత్త, ఒక రాడు పెట్టుకుని నువ్వే మింగింది. నీ నోటి నుండి ఇంకోసారి వర్జన్ నవ్వడానికి మాట రానే రావద్దు. A few moments later. అరే గిట్టు జల్ది రారా బయటికి. సుల్లిగా నువ్వు మింగ ఇంకొకళ్ళు మింగని ఏమైంది? నిన్ను ఇట్లా రివర్స్ లో ఎక్కిర్రా? నీ వల్లనే రా నేను ముట్ట గుడిసింది. నేనేం చేసిండ్రా మళ్ళా? కోడి లాంటివి నా నాగని చేతివి. లోపల ఉన్న సామాన్లని గుంజుకున్నారా? నీ సామాన్లన్నీ గుంజుకున్నారా? ముట్టుకున్న పాయింట్ కూడా గుంజుకున్నారా? కాళ్ళ ఏళ్ళ పడుతుంది లేచిర్రు. నీ కూడా గుంజుకుంటారు కావచ్చు, ముందే పిలిచిన. అలా జరుగుద్దని డౌట్ వచ్చే ముందే దాచిపెట్టిన అన్ని. ముట్ట నాకు కూడా ముందే చెప్తా, నేను కూడా దాచిపెట్టుకున్నట్టు కదా. ఇవరికి భయానికి సగం చెప్తున్నావు. ఇది కూడా చెప్తే రోడ్ అనుకుని ఉరుకుతామని చెప్పలే. నాకు అవన్నీ తెలియదు. నా సోపతికి నువ్వు ఉన్నావు, పోయి తెచ్చుకుందాంపా. చేతులు కాళ్ళకి ఆకలి పట్టుకుంటే ఏం లాభం? ఇప్పుడు లోపలికొస్తే నిన్న ఇద్దరిని ఎక్కుతారు. మరి వెళ్ళారా? కాదు, ఇవరికి ఇన్నిసార్లు వచ్చిన నన్నేమల్లే, నిన్నే ఎందుకు అన్నారా? కథలు తెంగకుండా ఏం గెలికినావో చెప్పు. గెలుకుడుకు వచ్చిందా? పైన 3 నిమిషాలకు వెళ్ళగొట్టిర్రు. ఏమన్నా అడిగినావా వాళ్ళను? నువ్వు వర్జిన్ వేనా అని అడిగినా. నువ్వు మనిషి వాగుద్దలు ఇంటికి ఎవరా? ఏడికొచ్చి ఏం అడిగినవరా? కాదురా, వర్జిన్ అయితే భయపడకు అని చెప్దామనుకున్నా. వాళ్ళని భయపడకని చెప్పుదామనుకున్నావు చూడు. అసలు నువ్వు ఈ గ్రహానికి ఎందుకు నువ్వు కాదురా. వచ్చినావా, పని కానిచ్చినావా, దెంగేసినావా అన్నట్టు ఉండాలి. వాళ్ళతో ఈ లౌడాల మాటలు ఎందుకురా?
నాకు బట్టలు ఇట్లా రా. ఎలాగో ఇంటికే పోతున్నాంగా, ఎడనన్న పారేసిన పాత చీర ఇట్లుంటే కప్పుకునేలే. ఎడనన్న షాప్ పోయి తెచ్చుకుందాం. ఈ దయ్యాలు వేసుకునే టైంకి ఎవరు షాపులు ఓపెన్ చేసేది? ఏంది ఇప్పుడు నీకు బట్టలే కావాల్సింది? ఓ అక్కలు మీ దగ్గరకు వచ్చిన అన్నలు లేవల్లన్నా, బట్టలుంటే డిసిరేండి అక్క. ఒక అంగి ముక్క ఇట్లుంటే డిసిరేసి పుణ్యం కట్టుకోర్రి. లేదంటే సిరపేగైనా జాకెట్ ముక్కనైనా పర్లేదు, మావాడు సర్దుకుంటాడు. ఇటు పారేసి మీ దానం మీద దాటుకోర్రక్క. మీరు ఎప్పుడు ఇలానే 100 మందితో కలకలాడాలని కోరుకుంటున్నాక్క. అరే మామ నువ్వు ఇది కట్టుకోరా, వాళ్ళకన్నా నువ్వే సూపర్ ఉంటావు. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకదు ఎందుకు దేవుడా. ఇక జుట్టుకో ఇక్కడ దెంగేద్దాం.